వేణుస్వామి పేరు చర్చనీయాంశమవుతున్న తరుణంలో పీఆర్ఓ టర్న్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఆయన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులకు సంబంధించి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్కేఎన్ వేణుస్వామి గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. వేణుస్వామి వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయని, ఆయన కామెడీని తాను చాలా ఆస్వాదిస్తానని అన్నారు ఎస్కేఎన్. ఆయన ఇండియా ఓడిపోతుందంటే గెలుస్తుందని, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడంటే గెలిచారని, ప్రభాస్ సినిమా ఫ్లాప్ అవుతుందంటే 1000 కోట్ల కలెక్షన్ చేసిందని, ఇలా ఆయన చేసే కామెడీని తాను చాలా ఆస్వాదిస్తానని ఎస్కేఎన్ అన్నారు. అయితే ఇలా కామెడీ జోస్యాలు చెబితే ఓకే, కానీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే విడిపోతారని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని ఎస్కేఎన్ ప్రశ్నించాడు. జ్యోతిష్యాన్ని తాను తప్పుబట్టనని, కానీ దాంతోపాటు సంస్కారం ఉండాలంటూ వేణుస్వామి మీద విమర్శలు గుప్పించాడు ఎస్కేఎన్. ఎన్నికల ఫలితాలు, సినీ రాజకీయ ప్రముఖుల మీద జోస్యాలు చెప్పడం ద్వారా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించిన వ్యక్తి వేణుస్వామి. ఆయన చెప్పిన జోస్యాల్లో చాలా వరకు ఫెయిల్ అయినప్పటికీ సోషల్ మీడియాకు ఎప్పటికప్పుడు కంటెంట్ ఇస్తుంటాడని ఆయన్ని ఫాలో అవుతుంటారు. తన వీడియోలకు కూడా మంచి రీచ్ వస్తుంటుంది. అయితే ఈ మధ్య వేణుస్వామి హద్దులు దాటాడు. నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం చేసుకున్న రోజే వీరిద్దరూ 3 ఏళ్లలో విడిపోతారంటూ జోస్యం చెప్పిన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆయన మీద మహిళా కమిషన్లో ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు టీవీ ఛానళ్లలో వేణుస్వామికి వ్యతిరేకంగా చర్చలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే తమను 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడంటూ వేణుస్వామి, ఆయన భార్య, జర్నలిస్టు మూర్తి తదితరుల మీద ఆరోపణలు చేశారు.